జై భీమ్. నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఇప్పుడు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద జరుగుతున్నటువంటి ఉద్యమానికి మరి మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు, మరి పత్రికా సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తూ మరి ఈ యొక్క జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఐఎల్పి కానివ్వండి, మరి అలాగే పిఎస్ఐ కానివ్వండి, మరి ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మరి మాల మహానాడులు కానివ్వండి, మరి అంబేద్కర్ యూనియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడినటువంటి సంస్థ మాది. కాబట్టి ఈ జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకెళ్తూ చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలని అమలు చేయాలని చూస్తూ దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలి, దళితుల్లో వర్గ విభేదాలు తీసుకురావాలి, కుల విభేదాలు తీసుకురావాలి, వాళ్ళల్లో సంఘర్షణ తీసుకురావాలి, వాళ్ళని విడదీసి విభజించి పాలించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ ప్రయత్నాలని తిప్పికొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము ముందడుగులో ఉన్నాం. అయితే ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేటువంటిది ఒకటి వేశారు. దాని నియామకమే చెల్లదని చెప్పి మా యొక్క సంస్థ నేనే హైకోర్టులో మరి రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఎందుకంటే ఆ నియామకం చెల్లదు, అది రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే ఎస్సీ క్లాసిఫికేషన్ రిజర్వేషన్కి సంబంధించింది ఏదైనా కానీ మరి సెంట్రల్ లిస్టులో ఉన్నాయి. సెంట్రల్ లిస్టులో ఉన్న ఇష్యూ మీద కమిషన్ వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా వేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ఏ రకమైనటువంటి రిపోర్ట్ అయినా చెల్లదు అనేటటువంటిది మా యొక్క ప్రధానమైన డిమాండే కాదు, దీని మీద కేసు కూడా పెండింగ్ ఉంది. అంతేకాకుండా మరి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందండి? ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇవ్వటానికి మరి దానికి కావాల్సినటువంటి ఫౌండేషనల్ డేటా ఏంటి? రిపోర్ట్ ఇవ్వడానికి కావాల్సినటువంటి సోషల్ ఆడిట్ ఏంటి? ఆ సోషల్ ఆడిట్ మీద కూడా ఒక రిట్ పిటిషన్ వేసాం మేము. మాకు ఇక్కడ శశిభూషణ్ గారు ఉన్నారు, మా లాయర్ గారు, హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు నేను ఫైల్ చేశాను. ఆయన కూడా కేసుల గురించి ఆయన వివరిస్తారు. అయితే ఏదైతే బేస్ చేసుకుని మనం రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో ఆ బేస్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అది సమగ్రమైన డేటా కాదు, అది శాస్త్రీయమైన డేటా కాదు, అది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు అని చెప్పి మేము మొట్టమొదటి చెప్తానే ఉన్నాం. కాబట్టి డేటా లేకోకుండా మీరు చేసేటటువంటి అనాలిసిస్ కానివ్వండి, క్లాసిఫికేషన్ కానివ్వండి, ఏదైనా చట్టం కానివ్వండి, జీవో కానీ చెల్లవు. మీరు తెలుసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుభవజ్ఞులు, మీరు పరిపాలనలో ఎంతో అనుభవం ఉంది సీఎం గారు. కాబట్టి మీ అనుభవాన్ని మీరు ఏదో ఒక వర్గం చెప్తున్నటువంటి అబద్ధాలను నమ్మి, మీరు దుష్ప్రచారాలను నమ్మి మీరు ఏదో ఏకపక్షంగా వెళ్తే కుదరదు. ఇది మళ్ళీ ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, కోర్టు కేసులో మేము గెలుస్తాం. ఎందుకంటే వర్గీకరణ అనేటువంటిది చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్తున్నాం, మీరు పెడచెవిన పెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇవి చిన్న కేసులో రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు కొట్టు వేసింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మరి మీకు చెంపపెట్టుగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీరు ముందుకెళ్తున్నారు. మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంటు అది మా కేసుకు సంబంధించింది కాదు, మీరు చేసిన చట్టానికి సంబంధించింది కాదు, అది పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ మీరు ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏదో వర్గీకరణ చేస్తున్నారు. ఏదో ఎవరో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసినంత మాత్రం చట్టం కాదు. మీరు చట్టం చేయకపోతే చట్టం అవ్వదు. కాబట్టి మీరు చట్టం ఎందుకు చేస్తున్నారు? వర్గీకరణ దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటటువంటి దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము మొత్తం అసలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా అన్ని కులాలు 1200 ఎస్సీ కులాలని ఒక షెడ్యూల్లో చేర్చి ఆ షెడ్యూల్ని మరి రాజ్యాంగంలో పెట్టి ఆ షెడ్యూల్కి మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా మార్చి ప్రెసిడెంట్ సంతకం చేసి పెట్టినటువంటి ఈ యొక్క లిస్ట్ ఇది. కాబట్టి ఇది అన్ని కులాలని ఏకం చేసినటువంటి సమైక్యమైనటువంటి లిస్ట్ అది. అలాంటి సమైక్యత ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి కులాలని ఎలా విభజిస్తారు మీరు? మీకు ఎలా అధికారం ఉంది? ఒక రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి ఒక లిస్టుని మరి రాజ్యాంగం ద్వారా సవరణ చేయాలి తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు అనేటువంటిది ఈవి చెన్నయ్య గారి కేసులో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మొన్నటి కోర్టు రాష్ట్రాలకు కూడా కొంచెం అధికారం ఉంది అన్నట్టుగా
ఉంది అని కూడా స్పష్టంగా చెప్పట్లా, ఉంది అనేటువంటి విషయంగా చెప్తున్నారు వాళ్ళు. కానీ అది అక్కడేం లేదు. ఉందనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను సుప్రీంకోర్టు ఇవి చెన్నై కేసులు మీరు ఎలాగైతే ఎగరెస్ట్ గా తీర్పు ఇచ్చారో, మీరు ఇచ్చిన తీర్పుకి కూడా ఎగరెస్ట్ గా తీర్పు వస్తుంది, రాదనే గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు ఇచ్చే తీర్పు ఫైనల్ కాదు, కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం అని మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ పూర్తిగా అశాస్త్రీయమైంది, పూర్తిగా ఆమోదయోగ్యం కానిటువంటిది. ఎందుకంటే డేటానే కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు డేటా తీశారు? కులగణన చేశారా? మీరు డోర్ టు డోర్ సర్వే చేశారా? ఏ కులం ఎంత ఉందో చేశారా? అసలు అలాంటి చేయాల్సిన అవసరం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కులగణన చేయాల్సిన పనిలా, ఆర్థిక వెనుకబాటుతనాన్ని గురించి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఇచ్చింది ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లు ఇచ్చింది సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం మీద ఇచ్చారు, ఆర్థిక వెనుకబాటుతనం మీద కాదు. కాబట్టి మీరు ఆర్థిక డేటా తీయాల్సిన అవసరమే ఉంది. ఆర్థిక డేటా తీసినప్పటికీ కూడా మీరు ఇప్పుడు దాన్ని అప్లై చేయలేరు. ఎందుకంటే 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ ఫలాలు పొంది అనేక మంది అభివృద్ధిలోకి వచ్చారు, రావాలనే పెట్టింది రిజర్వేషన్లో. మరి రిజర్వేషన్లు పెట్టినటువంటి ఫలాలు పొందిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ లేదంటే ఎలా కుదురుతుంది? మీరు వేల సంవత్సరాలు ఈ దేశంలో మరి అగ్ర కులాలే మాత్రమే విద్యా హక్కులు, ఉపాధి హక్కులు, అన్ని రకాలైన హక్కులు అనుభవించి, ఆస్తి హక్కులు అనుభవించి మీరు వేలాది సంవత్సరాలు అనుభవించినటువంటి హక్కుల్ని మేము కనీసం 100 సంవత్సరాలు కూడా అనుభవించొద్దా? కాబట్టి ఇది తప్పుడు విధానం. కాబట్టి మీరు చెప్పేటట్టు క్రీమీ లేయర్ కానీ వర్గీకరణ విధానం కానీ ఇది తప్పుడు తడక. మీరు చేసినటువంటి డేటా అసలు తీయలేదు. మీరు డేటా తీయకుండా మరి వెబ్సైట్లోకి ఎలా అప్లోడ్ చేశారంటే, మీరు ఎలా అప్లోడ్ చేస్తారు? డేటా ఎక్కడది మీకు? ఈ డేటా గత ప్రభుత్వం నవరత్నాల కోసం తీసిన డేటాని మీరు ఎస్సీ క్లాసిఫికేషన్కి వాడుకుంటూ అప్లోడ్ చేస్తారా? ఇది ఎంత తప్పుడు విధానం అండి. దాని పారామీటర్స్ ఏంటి, దీని పారామీటర్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి మరి కులాల విభజన ఎలా ఉంటుంది, దీనికి ఉన్నటువంటి కులాల విభజన ఎలా ఉంటుంది అనేది చూడకుండా మీరు ఏ బేసిస్ లో మీరు చేశారు? అది కాకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరు? వాలంటీర్లు చేశారు. ఇది వాలంటీర్లు ఏమైనా ప్రభుత్వమా? వాలంటీర్లు చేసిన దానికి ఏమైనా శాస్త్రీయత ఉందా, చట్టబద్ధత ఉందా? వాలంటీర్లకి ఎవరు? వాలంటీర్లు అనేటువంటి ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి డేటాని మీరు ఏ రకంగా అది ప్రభుత్వం ఆమోదం చేస్తుంది? కాబట్టి అలాంటి డేటాని మేము ఆమోదించాం, దాన్ని తిప్పి కొడతాం. ఇవన్నీ కూడా కోర్టులో ఆల్రెడీ హైకోర్టులో మేము కేసు వేసి ఉన్నాం. శశి గారు ఉన్నారు ఇక్కడ, శశి గారు వివరిస్తారు కేసు వివరాలన్నీ. కాబట్టి ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న 1200 కులాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని విభజించవద్దు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఉండాలి? మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు వర్గీకరణకి, మెజారిటీ మాదిగలు కూడా ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే చెమర్చే స్టేట్స్ అన్నీ కూడా మాకు వద్దంటున్నాయి, మెజారిటీ రాజకీయ పార్టీలు వద్దంటున్నాయి, మెజారిటీ దళిత పార్టీలు వద్దంటున్నాయి. కాబట్టి ఇలాంటి మరి దేశంలో ఉన్నటువంటి మూడుని బట్టి మీరు వెళ్ళాల్సింది పోయి మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మమ్మల్ని విడదీసి ఒక కులాన్ని మీ పార్టీకి అంటగట్టుకోవాలని చూస్తున్నటువంటి దుష్ట ప్రయత్నాలని తిప్పి కొట్టడం కోసమే మేము యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదు మీరు చేసే పని. మీకు తెలుసు, మీకు కూడా తెలుసు ఇది కరెక్ట్ కాదని, కానీ చేస్తున్నారు. ఎందుకంటే మీ పార్టీ ప్రయోజనాలు చేయాలని. కానీ మీ పార్టీకి ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక కులం మీకు 4 ఓట్లు ఎక్కువ వేస్తే మీ పార్టీలో ఉన్న వేరే కులం ఆ 5 ఓట్లు వెనక్కేస్తారు, మీకు వ్యతిరేకంగా వేస్తారు. కాబట్టి మీకేమి పెద్ద నెట్ లాభం ఏమి ఉండదు. నెట్ లాభం కాకపోగా నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఈ మాదిగలకు కూడా మరి మీరు నష్టం చేస్తున్నారు ఈ సందర్భంగా. ఎందుకంటే మాదిగలకు కూడా 15% రిజర్వేషన్ పొందే అవకాశం ఉంది కదా. మరి మాదిగలకి మీరు 5%, 6% ఇస్తే మరి 15% పోటీ పడే అర్హత కోల్పోతున్నారు కదా. మరి అలాగే వెళ్ళి వాళ్ళకి 1% ఇస్తే వాళ్ళకి ఎప్పుడు వచ్చే ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉంటే గానీ ఒక పోస్ట్ రాదు. ఆ పోస్ట్ మహిళలకు వెళ్తే ఆ పురుషులకు రాదు. కాబట్టి ఎప్పుడు వచ్చారు వాళ్ళకి ఉద్యోగాలు? ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు మీరు చేయొద్దు ముఖ్యమంత్రి గారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు మీకు వర్గీకరణ చేసే అధికారం లేదు. రాజ్యాంగంలో 15% ప్రతి కులానికి ఇచ్చిన 1200 కులాలకి 15%లో పోటీ పడే అర్హత రాజ్యాంగం ఇస్తున్నప్పుడు మీరు ఈ రాష్ట్రాల్లోనే ఉన్న ఎస్సీలని ఎందుకు తగ్గిస్తున్నారు? వాళ్ళ కోటాలను తగ్గించే అధికారం మీకు లేదు, మీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే, ఏదైనా కులం వెనకబడిపోయింది అనుకుంటే వాళ్ళకి చేయండి, వేరే విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేయండి, లేదా ఇంటికి 25 లక్షలు ఇవ్వండి మీరు వెనకబడిపోయిన వాళ్ళకి.
Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.